ఆత్మని కాపాడేవు. నువ్వు చేసిన ఉపకారం కంటే ఇదేం గొప్ప కాదు. మా నాన్న ప్రాణాలు కాపాడు. నిన్నెలా మర్చిపోగలను? ఎవరు స్వప్న? నీ చెల్లి వెనెల. మీ నాన్నని వాళ్ళమ్మ క్షమించినా తన మాత్రం క్షమించలేకపోతుంది. తండ్రి ఎవరో తెలియని బాధ తట్టుకోలేక ప్రతీకారం తీర్చుకుంటా అంటుంది. నా చెల్లెలికి చాలా అన్యాయం జరిగింది, అందుకు నేను బాధపడుతున్నాను. కానీ తన ఆత్మ ఎందుకు శాంతించలేదో తెలియదు. మరేం భయం లేదు. మీ నాన్న ఇప్పుడే శాప విముక్తుడయ్యాడు. వచ్చే అమావాస్య వరకు ఏ శక్తి ఏమి చేయలేదు. ఆ తర్వాత ఆయన్ని ఎలా కాపాడుకోవాలో నువ్వు ఆలోచించుకో. నీ వల్ల నా కోరిక తీరింది. ఈ జన్మకు నువ్వు నీ మరదలతో హ్యాపీగా ఉండు. ఇంకా నేను సెలవు తీసుకుంటా.